జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం మల్హార్ మండలంలోని రుద్రారం ఎంపీపీఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారితో ఇంగ్లీష్ పాఠాలు చదివించి విద్యార్థుల ప్రతిభను అభినందించారు. విద్యార్థులు ఆంగ్ల పాఠాలు చక్కగా చదవడం పట్ల అభినందించారు. విద్యార్థులు మంచిగా చదివి ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేయాలని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టిన మరమ్మతు పనులు, మంచినీటి సౌకర్యం, హ్యాండ్ వాష్, డిజిటల్ విద్యాబోధన వంటి అంశాలను ఆయన పరిశీలించారు. మధ్యాహ్న భోజన కార్మికులు నెల వేతనాల చెల్లింపుతో పాటు గ్యాస్ మంజూరు చేయాలని కోరగా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అందరూ ఈ జీపీ నుంచి వస్తున్నారు. ఇప్పుడు టీచర్స్ ఎంతమంది ఉన్నారు? రూమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 సార్. ఒకటి అంగన్వాడీ సార్, ఒకటి అంగన్వాడీ కూడా. డెఫినెట్లీ సార్. ఇప్పుడు సౌకర్యం లేక ఇట్లా పిల్లలు మినీ ట్యాంక్ బండ్స్ ఎలా జరుగుతుంది సిటీ దగ్గర ఉంటుంది, టౌన్ దగ్గర. బాబు రాయిస్ ఎంత? మోర్ దాన్ 36. ట్యాంక్ వచ్చేది ఫోటోస్ కూడా చూపించి మీడియాలో మొన్న కలర్ ఫోటోస్ చూపించిన కల్టివేషన్ అవుతుంది. మనం అడిగి ఈ ట్యాంక్లో ఎట్లా ఇచ్చి కూడా రోడ్ మనం ఇంటర్నల్ రోడ్ చిరకాల కోరిక గవర్నమెంట్ కూడా అడిగింది బాగా. అంటే చిరకాల విషయం అవుతుంది, జడవుతా రాజ్యం కాదు. చెరువులు వేయాలంటే అరగట్టు, ఎందుకంటే కొన్ని డిస్ట్రిబ్యూటర్ వన్ ఇటువైపు ముఖ్యంగా మాదేపూర్, కాటారం, మల్హారం. యాక్చువల్గా ప్లాన్ ఉంది గోదావరి రివర్కి మంత్లీ కాన్స్టిట్యుయెన్సీలో వాటర్ ఉండాలి. ఫారెస్ట్ అంత ఫారెస్ట్ మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి. నాన్ ఫారెస్ట్ ఏరియా నుంచి లిఫ్ట్ కానీ గ్రావిటీ కానీ ప్రపోజ్ చేసి బ్యాలెన్స్ స్కీమ్లో ఇది బొగ్గులవ ప్రాజెక్ట్. మనం ఇక్కడ నుంచి బేసికలీ ఇక్కడ వరకు వెళ్తే దాన్ని ఎగ్జిస్ట్